హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవసాయ శాఖలు ఖాళీగా ఉన్నటువంటి అసోసియేట్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు అనమాట. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క యూట్యూబ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. డైలీ కాల్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేక్ పోస్టింగ్స్, స్టిల్ జాబ్ దొరకట్లేదు. మోస్ట్ జాబ్స్ ఆన్లైన్ ఆర్ కన్ఫ్యూజింగ్. సమ్ ఆస్క్ మనీ, సమ్ నెవర్ కాల్ బ్యాక్. బట్ MrVijay.in ఈ యొక్క వెబ్సైట్ ఏంటి అంటే లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ అనమాట. నో ఫీస్ ఫ్రమ్ క్యాండిడేట్స్, నో ఫేక్ ప్రామిసెస్. When a nearby job is ready, they call you directly. If you are looking for shop job, delivery job, office work, sales job, driver and you are ready to join immediately, MrVijay.inలో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఉంది. జాబ్ గ్యారంటీ కాదు, బట్ రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ మాత్రం వస్తుంది. సో జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాయిన్ MrVijay.in నౌ. టేక్ 5 minutes ఓన్లీ. లోకి వెళ్ళినట్లయితే ICAR వ్యవసాయ శాఖకి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, ఇది మనకి హైదరాబాద్లో ఉంది కదా, మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళము, ఏపీ వాళ్ళము, మేము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. ఎస్, మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ జాబ్స్కి మనకి వర్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూ అంటే ఏం లేదు, మనకి ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. చక్కగా మీరు మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేదంటే సిస్టమ్ ద్వారా కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు మనకి 5th అలాగే 11th ఫిబ్రవరి డేట్స్లలో మార్నింగ్ 10:30 AM తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ 2 డేట్స్లలో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 3rd ఫిబ్రవరి 2026. మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. మనకి వీళ్ళు అప్లికేషన్ ఫార్మాట్స్ అనేవి ఇచ్చారు. అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2లో అప్లికేషన్ ఫార్మాట్స్ ఇచ్చారు ఇదే నోటిఫికేషన్లో. దాంతోపాటు ఏంటంటే మీరు రిలవెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే వాటిని ఒక సింగిల్ PDF ఫైల్గా రెడీ చేసేసి ఆ PDF ఫైల్ని వీళ్ళు ఇక్కడ మెయిల్ అడ్రస్ బ్లూ కలర్లో మెన్షన్ చేశారు కదా, దానికి మీరు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీ లేదు, ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ మిమ్మల్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తారు. ఎవరైతే అప్లై చేస్తారో అప్లికేషన్ మెయిల్ పంపిస్తారో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేస్తారు. ఫస్ట్ అన్నీ కూడా ప్రాపర్గా ఎవరైతే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి ఈమెయిల్ ద్వారానే మీకు షార్ట్ లిస్ట్ అయ్యారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి జూమ్ లింక్ అయితే పంపిస్తారనమాట. ఆ జూమ్ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుందన్నమాట. వాళ్ళకి మెయిల్ పంపించాల్సినటువంటి ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి recruitments@iimr@gmail.com. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క బయోడేటా ఫామ్తో పాటు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీరు వాళ్ళకి మెయిల్ ద్వారా సెండ్ చేస్తే సరిపోతుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు, వేటికి మనము అప్లికేషన్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ చెప్తున్నాను. ఇక్కడ మనకి పొజిషన్ నెంబర్ 3 ఏదైతే ఉందో టెక్నికల్ అసిస్టెంట్, ఇక్కడికైతే వచ్చేసేయండి. నోటిఫికేషన్లో టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి February 5th అనమాట. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు అండ్ వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేశారు. సాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ మీకు 30,000 అయితే వస్తుంది దీనికి వచ్చేసి. అండ్ ఇంకా మనకి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. బిజినెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించేమో 2 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి 50,000 సాలరీ ఉంటుంది అండ్ వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 11th ఫిబ్రవరి అయితే కండక్ట్ చేయబోతున్నాను అనమాట.
అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అండ్ ఇక్కడ మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఏజ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఏజ్ మీకు మినిమం 18 నుంచి 45 ఇయర్స్ ఉండాలి. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా క్యాస్ట్ వరకు అయితే అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడగా నోటిఫికేషన్లో వీళ్ళు అప్లికేషన్ ఫార్మాట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్. సో నోటిఫికేషన్ లాస్ట్ పేజెస్లలో మీకు అప్లికేషన్ ఫామ్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ అన్నీ కూడా మళ్ళీ మీరు స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది ఈమెయిల్ ద్వారా. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరు ఏ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఆ డీటెయిల్స్ కూడా 1 by 1 క్లియర్గా అయితే చూద్దాము. సో ముందుగా మనము సీరియల్ నెంబర్ 3కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఏదైనా విభాగంలో మీరు ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఎలిజిబులే. సో మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. ఒకవేళ మీకు అగ్రికల్చర్ సైన్సెస్లో కానీ లైఫ్ సైన్సెస్లో కానీ రిలేటెడ్ ఫీల్డ్స్లో డిగ్రీ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎటువంటి డిగ్రీ పాస్ అని ఎలిజిబులే. కాకుండా మీకు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది టెక్నికల్ సపోర్ట్ రోల్స్లో కానీ ఫీల్డ్ కోఆర్డినేషన్లో కానీ ఆర్గనైజింగ్ ట్రైనింగ్స్లో కానీ ఈవెంట్స్లో కానీ ఉంటే మీకు ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్కి అయితే ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ఎగ్జిక్యూటివ్. సో దీనికి కూడా మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో కానీ లేదంటే సోషల్ సైన్సెస్లో కానీ చేసి మీకు ప్రియర్ ఎంగేజ్మెంట్ ఇన్ ట్రైనింగ్ కోఆర్డినేషన్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి మీకు బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మనకి పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉంటుంది. ఒకవేళ మీకు వేరే లొకేషన్ కావాలంటే మన ఇక్కడ వేరే లొకేషన్ కూడా ఉంది. దానికి సంబంధించి మీరు వేరే లొకేషన్ కావాలంటే వాళ్ళ లాంగ్వేజ్ అనేది రావాలి. మనది హైదరాబాద్ కాబట్టి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. ఇంకా మనకి టెక్నికల్ అసోసియేట్ జాబ్స్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీ చేసినా గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కానీ బీటెక్ కానీ ఏ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో చేసినా ఎలిజిబుల్. దాంతోపాటు మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటాబేస్ మేనేజ్మెంట్లో కానీ ఎంఐఎస్ ప్లాట్ఫామ్స్లో కానీ డిజిటల్ డాక్యుమెంటేషన్ సిస్టమ్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ ఫామ్ కూడా చూపించాను కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అందులో మీ డీటెయిల్స్ అన్ని రాసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసేసి వాటిని ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపిస్తే సరిపోతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళే మీకు మెయిల్ చేస్తారనమాట లింక్ అనేది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పేసి. సో ఎవరికైతే అర్జెంటుగా మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఏజ్ కూడా పర్వాలేదు మంచిగానే ఉంది. 45 years అంటే మామూలు విషయం అయితే కాదు. సో 45 years లోపు చాలామంది అయితే ఖాళీగా ఉంటారు. సో వాళ్ళకి డెఫినెట్గా యొక్క వీడియో అనేది హెల్ప్ అయ్యే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. మనకి హైదరాబాద్లోనే రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి లొకేషన్లో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. అక్కడ మీకు పోస్టింగ్ ఉంటుంది. చక్కగా మీరు హైదరాబాద్లోనే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా మీకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎక్స్టెండ్ అనేది చేస్తూ ఉంటారు. మీకు ఫర్దర్గా యొక్క ఎక్స్పీరియన్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.